చివరి స్తంభం కూడా విరిగిపోతే కలియుగం అంతం అయిపోతుందని చాలామంది నమ్ముతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మిస్టీరియస్ టెంపుల్ కేదారేశ్వర గుహలోని 4 స్తంభాల వెనుకున్న రహస్యాలేంటో మీకు తెలుసా? దానికోసమే ఈ వీడియో. మహారాష్ట్రలోని కేదారేశ్వరుని ఆలయంలో 4 స్తంభాల వెనుకున్న రహస్యాల గురించి చాలామందికి తెలియదు. సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ ఉండే ఈ శివలింగం వెనుక ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మిస్టీరియస్ టెంపుల్. హిందూ పురాణాల ప్రకారం కలియుగం అంతం కావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయని పోతులూరి వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞాన గ్రంథంలో ప్రస్తావించారు. వీటన్నిటితో పాటు కళ్ళ ముందు కనిపించే మరో సంకేతమే హరిశ్చంద్ర కోటలో ఉన్న శివాలయం. ఇక్కడ ఉండే గుహల్లోని దేవాలయానికి కలియుగానికి లింకు ఉందని అక్కడ ఉండేవాళ్ళు చెబుతారు. అక్కడ ఉన్న శివాలయంలోని 5 అడుగుల శివలింగం ఉంటుంది. దానిపై ఉన్న రాయి కిందకు జారకుండా ఆపుతూ ఆ 4 స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలే యుగాంతం గురించి వివరిస్తాయని అక్కడ ఉండేవాళ్ళు చెబుతారు. ఎందుకంటే ఈ గుడిలో ఉన్న 4 స్తంభాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ సందర్భంగా కలియుగానికి ఈ దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ 4 స్తంభాలు వెనుకన్న రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూసేయండి. కలియుగానికి ఈ దేవాలయానికి లింక్ ఉందనిపిస్తే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇలా అనిపించిందో. ఆ రహస్యాలు ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ 4 స్తంభాలను ఎవరు నిర్మించారంటే ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో హరిశ్చంద్రగఢ్ కోటలో లోపల కలుచూరి రాజవంశం నిర్మించింది. గొప్ప గొప్ప ఋషులలో ఒకరైన చాంగు ఇక్కడే ఉండి 14వ శతాబ్దంలో ప్రసిద్ధ గ్రంథమైన తత్వసార్ రచించాడు. ఆ ఆలయానికి సమీపంలో 3 గుహలు ఉన్నాయి. అందులో ఒక గుహలో 5 అడుగుల శివలింగం ఉంది. 4 యుగాలకు ప్రతీకగా కేదారేశ్వర ఆలయంలోని 4 స్తంభాలు కేవలం నిర్మాణ అంశాలు మాత్రమే కాకుండా హిందూ పురాణాలలోని ప్రతీకాత్మకతను కలిగి ఉన్నాయని ఒక సిద్ధాంతం చెబుతోంది. ఇక్కడ ఉండే 4 స్తంభాలు 4 యుగాలను సూచిస్తుంది. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రస్తుతం ఈ లింగం ఒక స్తంభంపై మాత్రమే నిలబడి ఉంది. మిగతా 3 స్తంభాలు పడిపోయాయి. చివరి స్తంభం కూడా విరిగిపోతే కలియుగం అంతం అయిపోతుందని చాలామంది నమ్ముతారు. పవిత్ర జలాలు. పవిత్ర జలాలు అని ఎందుకన్నారంటే ముందు ముందు మీకే తెలుస్తుంది. కేదారేశ్వర గుహలో ఉండే దేవాలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, సహజంగా ఏర్పడిన గుహలలో ఉంది. ఈ గుహ లోపలికి వెళ్లేందుకు ప్రవేశ ద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది. అయితే గుహ లోపలికి వెళ్ళాక అందమైన శివలింగాన్ని చూడవచ్చు. ఇక్కడి శివలింగం స్వయంభుగా వెలిసినదని చాలామంది నమ్ముతారు. అంతేకాదండోయ్, ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే శివలింగం పైకి జలపాతం అందంగా దూకుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడా ఆగకుండా ప్రవహిస్తుందని స్థానికులు చెబుతారు. ఈ జలపాతంలోని పవిత్ర జలాలు ఆధ్యాత్మిక, వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉన్నాయని భక్తులు చెబుతారు. సాహస ప్రయాణం. సాహస ప్రయాణం అని ఎందుకన్నారంటే ఈ ప్రదేశం చూడాలంటే కొంచెం సాహసం చేయాలి. ఎందుకో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉండే విశాలమైన హరిశ్చంద్రగఢ్ కోట సముదాయంలో ఉన్న కేదారేశ్వర్ గుహ దేవాలయాన్ని చేరుకోవడం అంత సులభమేం కాదు. ఎంతో సాహసం చేయాలి. ఈ దివ్యమైన ప్రదేశాన్ని చూడాలంటే పశ్చిమ కనుమలలోని కఠినమైన భూభాగాలను దాటుకుంటూ పచ్చని అడవుల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ కేదారేశ్వర గుహ దేవాలయం కేవలం ప్రార్థన స్థలం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఓయాసిస్. ఈ గుహ లోపల ఉన్న ప్రశాంతత వాతావరణం, దాని చుట్టూ ఉన్న సహజ సౌందర్యం, ప్రశాంతత, అంతర్గత శాంతి కోరుకునేవారు, ధ్యానం చేయాలనుకునేవారు ఈ ఆలయానికి వస్తారు. గమనిక. ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవు. ఇది ఫ్రెండ్స్ కేదారేశ్వర గుహ వెనుకున్న సీక్రెట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. జై హింద్.